హాయ్ అండి. ఎస్సీ5 న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు. తిరుమల వివాదం, హీరోయిన్ క్లారిటీ. వెనిజులా ఆయిల్ ఇండియాకి వచ్చేస్తుంది. ఆ ఊరిలో సగం మంది కవలలే. ఇజ్రాయిల్ ప్రతిపాదనను భారత్ అంగీకరిస్తుందా? తెలంగాణలో విధులకు డుమ్మా, 94 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తొలగింపు. మానవత్వం చూపిద్దాం, వివక్ష వద్దు. రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్ అంటున్న హరీష్ రావు. ప్రభుత్వ ఆసుపత్రిలో తొలి ఐవీఎఫ్ శిశువు జననం. రష్మిక విజయ్ ప్రీ వెడ్డింగ్ ఫోటో వైరల్. ఎఫ్ఎస్ఎల్లో ఉద్యోగాలు, రేపటి నుంచి హాల్ టికెట్లు. రష్యన్ అమ్మాయిలతో అఫేర్ నిజమే కానీ అంటున్న బిల్ గేట్స్. అన్వేష్ యూట్యూబ్, ఇన్స్టా బ్లాక్. భారత్ సోలార్ ఎగుమతులపై యుఎస్ 126% పన్ను. రామాయణ బడ్జెట్ 4,000 కోట్లు అంటున్న నిర్మాత. ఇక వార్తలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ రోజు వింటారు. శ్రీవారిని 15 నిమిషాలు దర్శించుకున్నానన్న హీరోయిన్ శివాని నగరంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చారు. నేను 10,000 దర్శనం టోకెన్ తీసుకున్నా. క్యూ లైన్లో ఉన్నప్పటి నుంచి గర్భగుడి దగ్గరికి వెళ్లే వరకు దేవుణ్ణి చూసిన సమయాన్ని ఉద్దేశించి అలా అన్నాను, కానీ అది తప్పుగా ప్రచారం జరుగుతుంది అని తెలిపారు. అమెరికా ఆంక్షలు ఎత్తివేశాక వెనిజులా నుంచి ఇండియాకు ముడి చమురు దిగుమతులు మొదలయ్యాయి. ఏకంగా 20 లక్షల బ్యారెల క్రూడాయిల్ను మోసుకెళ్లే సూపర్ సైజ్ ట్యాంకర్లు భారత తీరం వైపు కదులుతున్నాయని రాయిటర్స్ సంస్థ తెలిపింది. ఈ వెరీ లార్జ్ క్రూడాయిల్ వల్ల రవాణా ఖర్చు తగ్గడంతో పాటు వేగంగా డెలివరీ జరుగుతాయని చెప్పింది. కేరళలోని కొట్మి గ్రామం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. సాధారణంగా 1000 జనాలలో కేవలం 4 కవలలు పుడితే అక్కడ ఆ సంఖ్య ఏకంగా 45కి పైగా ఉంది. సుమారు 2,000 కుటుంబాలున్న ఆ ఊరిలో 400కు పైగా కవల జంటలు నివసిస్తున్నాయి. దీనికి గల కారణాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు, డాక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ సరైన ఆధారాలు దొరకలేదు. ఇలాంటి వింతైన విషయాలు వందల్లో నిందితులు ఉంటారు. ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని నెతన్యాహు అంతకుముందు ప్రతిపాదించిన ఎగ్జాజోన్ ఆఫ్ అలియన్స్ చర్చనీయాంశమైంది. మిడిల్ ఈస్ట్లో తీవ్రవాదం పోరుకు భారత్ సహా 6 దేశాలు కూటమి ఏర్పాటు చేయాలనేది నెతన్యాహు ప్రపోజల్. మోడీతో భేటీలో దీనిని ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే ఇది పరోక్షంగా ఇరాన్ను టార్గెట్ చేసే అవకాశం ఉండడంతో మిత్రదేశమైన భారత్ దీనిపై ఎలా స్పందిస్తుందో అనేది ఆసక్తికరం. తెలంగాణలో ఒక పక్క ప్రభుత్వం నుంచి లక్షల్లో జీతాలు, మరోపక్క విధులకు డుమ్మా కొడుతున్న ప్రైవేటు ప్రాక్టీసు బోధన ఆసుపత్రిలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు భాగవతం ఇది. ఒకరో ఇద్దరో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 94 మంది కొన్నేళ్లుగా విధులకు రావడం లేదు. వీరికి నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం తాజాగా అందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఖాదరు తేదీ నుంచి ఈ టర్మినేట్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో కుల వివక్షతో 2 నెలల చిన్నారి పుట్టన పెట్టుకోవడం తీవ్రంగా కలిచివేస్తుంది. అభం శుభం తెలియని పసికందు కుల మన్మాదానికి, దుర్మార్గానికి బలైపోయింది. మరోవైపు ఏపీలో చిన్నారి పునర్విక వైద్యానికి కుల, మత, వర్గ భేదాలు పక్కన పెట్టి అంతా కలిసి 16 కోట్లు సమకూర్చడం మానవత్వాన్ని చాటుతుంది. ఇకనైనా కులపిచ్చి వీడి బతికినన్ని రోజు ఒకరి పట్ల ఒకరు సోదరభావంతో జీవితం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు బడా కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తున్నారని ఎక్స్ వేదికగా విమర్శించారు. రైతుల కన్నీళ్లతో పాటు సాగించిన ఈ ప్రభుత్వం బాగుపడలేదని హితవు పలికారు. అన్నదాతలు ఇబ్బందుల్లో ఉన్నారని, వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో తొలిసారిగా ఐవీఎఫ్ పద్ధతిలో ఒక ఆడ శిశువు జన్మించింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని 2025లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ప్రారంభించి ఉచితంగా చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఐవీఎఫ్ ఒక సైకిల్కు సుమారు 6 లక్షల చొప్పున ఖర్చు అవుతుంది. 2023లో రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వం గాంధీలో ఐవీఎఫ్ లాంచ్ చేసింది. ఆ తర్వాత ప్లేట్ బర్డ్స్ వెటర్నరీ ఆసుపత్రిలోనూ తీసుకొచ్చింది. ఉదయ్పూర్లో విజయ్ దేవరకొండ, రష్మిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్లు అట్టహాసంగా జరుగుతున్నాయి. నిన్న రాత్రి సంగీత్ నిర్వహించగా అందుకు సంబంధించిన ఓ ఫోటో బయటకు వచ్చింది. విరోష్ ఫ్యాన్ పేజీ ఒకటి దీన్ని ఇన్స్టాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. గ్రాండ్ అటైర్లో ఉన్న విజయ్, రష్మిక ఒకరి చేయి ఒకరు పట్టుకొని కనిపించారు. అలాగే వేదిక వద్ద భారీగా టపాసులు కాల్స్తున్న దృశ్యాలు కనిపించాయి. వీరి పెళ్లి రేపు జరగనుంది. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాల పరీక్షలో హాల్ టికెట్లు రేపు రిలీజ్ కానున్నాయి. అభ్యర్థులు ఉదయం 8 గంటల నుంచి మార్చి అర్ధరాత్రి 12 గంటల వరకు వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎప్స్టీన్ ఫైల్స్లో తన పేరు రావడంపై గేట్స్ ఫౌండేషన్ సిబ్బందికి బిల్ గేట్స్ క్షమాపణలు చెప్పారు. లైంగిక నేరగాడు ఎప్స్టీన్ కలిసి తాను పెద్ద తప్పు చేశానని, దానివల్ల ఇబ్బంది పడ్డ వారికి క్షమాపణలు చెబుతున్నాను. రష్యన్ అమ్మాయిలతో అఫేర్ ఉందని, ఈ విషయాన్ని ఎప్స్టీన్ తెలుసుకున్న మాట నిజమేనని అంగీకరించారు.
కానీ ఎఫ్స్టీన్ బాధితులతో సంబంధం లేదని, తాను చట్టవిరుద్ధమైన పనులు చేయలేదని చెప్పారు. యూట్యూబ్ అన్వేషణ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించాలని పంజాగుట్ట పోలీసులు నిర్ణయించారు. అన్వేష్కు చెందిన 2 ఇన్స్టా, 2 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేయాలని ఆయా ఎస్ఎం ప్లాట్ఫామ్లకు లేఖ రాయనున్నారు. రాష్ట్ర సైబర్ క్రైమ్ పంజాగుట్ట ఏసీపీ నుంచి 2 లేఖలు పంపాలని డిసైడ్ అయ్యారు. తాజాగా ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాను ఏమీ చేయలేదని ఇటీవల అన్వేషణ వీడియో రిలీజ్ చేశారు. ఇండియా సోలార్ ఎగుమతులపై అమెరికా భారీగా పన్ను విధించనుంది. భారత్పై 125%, ఇండోనేషియాపై 104%, లావోస్పై 80% డ్యూటీ వసూలు చేయనుంది. ఈ 3 దేశాల తయారీదారులు ప్రభుత్వ సబ్సిడీలతో లబ్ధి పొందారని, ఇది ఇక్కడి మ్యానుఫ్యాక్చరర్లకు నష్టం కలుగుతుందని యుఎస్ వాణిజ్య శాఖ పేర్కొంది. గత ఏడాది ఈ 3 దేశాల నుంచి 4.5 బిలియన్ల ఎగుమతులు జరిగాయి. ఇండియాలో తయారయ్యే 97% సోలార్ మాడ్యూల్స్ యుఎస్కు వెళ్లనున్నాయి. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ సినిమా కోసం భారీగా ఖర్చు పెడుతున్నట్లు నిర్మాత నవీస్ మాత్రోలా తెలిపారు. ఈ చిత్రంపై నేను 4,000 కోట్లు పెట్టుబడి పెట్టా. పార్ట్ 1 షూటింగ్ దాదాపు పూర్తయింది. మూవీ స్టార్ట్ చేసే ముందు తగినంత బడ్జెట్ ఉందా అని అందరూ అడిగారు. అప్పు తీసుకోకుండా ఫస్ట్ పార్ట్ పూర్తి చేశా. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలియట్లే. దానంతట అదే జరిగిపోతుందని పేర్కొన్నారు. ఈ న్యూస్ ఇంతటితో కంప్లీట్. రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ.